ఎవరు తమ్ముడు ఇది? ఈ రోజు మనం చూడబోయే గ్రామం పాత తుంగపాడు. ఈ గ్రామం ఒక అందమైన గ్రామం. ఈ గ్రామం రాజానగరం మండల పరిధిలో ఉన్న గ్రామం ఇది. సమీప పట్టణమైన రాజముండ్రికి 17 కిలోమీటర్ల దూరంలోనూ, మండపేట పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. రండి ఈ గ్రామాన్ని ఆకాశం నుండి నెలమించి చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నగరాల రణగొణ ధ్వనుల మధ్య ప్రశాంతత కోసం వెతికే కళ్లకు మనసును సేద తీర్చే అసలైన గోదావరి పల్లెటూరి అందం ఇది. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలంలో పచ్చని పైరుల మధ్య దాగున్న అందమైన గ్రామం పాత తుంగపాడు. ఆకాశం నుంచి చూస్తే ఈ గ్రామం ఎంత అద్భుతంగా ఉందో మీరే చూడండి. గోదావరి నేల అంటేనే పచ్చదనానికి చిరునామా. పాత తుంగపాడు పొలిమేరల్లోకి అడుగు పెట్టగానే పలకరించే చల్లని గాలి, కనుచూపు మేర పరుచుకున్న పచ్చని పొలాలు మనసును కట్టిపడేస్తాయి. ఇక్కడ చెరువులు తోటల మధ్య విహరిస్తుంటే కాలం స్తంభించిపోయిన అనుభూతి కలుగుతుంది. డ్రోన్ కెమెరా కంటికి చిక్కిన ఈ విజువల్స్ చూస్తుంటే నిజంగా మన సొంత ఊరు గుర్తొస్తుంది. పల్లెటూరికి అందం ప్రకృతి మాత్రమే కాదు, ఇక్కడి స్వచ్ఛమైన మనుషులు కూడా. కల్లాకపటం తెలియని రైతన్నల కష్టం, ఉదయాన్నే మొదలయ్యే పల్లె సందడి, దారిన పోయే అపరిచితుణ్ణి కూడా రండి బాబు కాసిన మంచి నీళ్లు తాగి వెళ్ళండి అని ఆప్యాయంగా పలకరించే గోదావరి మనస్తత్వం ఈ పాత తుంగపాడు సొంతం. ఎవరు తమ్ముడు ఇది? పాతంపడేనా? అది కొత్త అలా మీ ఫ్రెండ్సా? వెళ్ళరంట్రా? మీరెవర్రా? మాది ఊరు నాన్న. మీదిరా? మాది ఊరండి. ఊరు పాతంపడండి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం కోల్పోతున్న అసలైన పల్లెటూరి జీవన విధానం ఇక్కడే కనిపిస్తుంది చూడండి. కనుచూపు మేర పరుచుకున్న పచ్చని పైర్లు, పొద్దున్నే వీచే చల్లటి గోదారి గాలి, పైరుగట్ల వెంట నడిచే రైతన్నల అడుగుజాడలు, కాలువల గలగలలు, ఇక్కడి ప్రతి గడ్డిపోచ కూడా ఒక కవిత్వాన్ని వినిపిస్తుంది. పాత తుంగపాడు ఊరి పొలిమేరల్లోకి అడుగు పెట్టగానే నగరాల కాలుష్యం మాయమై ఊపిరితిత్తుల్లోకి స్వచ్ఛమైన ఆక్సిజన్ నిండుతుంది. మనసులోని ఒత్తిడి మొత్తం ఒక్క క్షణంలో కరిగిపోవటానికి ఈ పల్లె గాలి ఒక్కటి చాలు. తరతరాలుగా సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్న గ్రామ దేవతల ఆలయాలు ఈ ఊరికి రక్షణ కవచంలా నిలుస్తాయి. ఊరి పండుగలు వచ్చాయంటే చాలు, ఊరంతా ఒక్కటై చేసుకునే సంబరాలు చూసి తీరాల్సిందే. ఒక ఊరికి అందం కేవలం ప్రకృతి మాత్రమే కాదు, అక్కడ ఉండే మనుషులు ఎదురొస్తే చిరునవ్వుతో పలకరించే పెద్దలు, నిస్వార్థంగా పలకరించే ఆప్యాయతలు, రచ్చబండ దగ్గర కబుర్లు, ఇక్కడ ప్రతి మనిషిలోనూ స్వచ్ఛమైన మంచితనం కనిపిస్తుంది. అది కొత్తంపడని, అది వేరేది వేరని సూర్యుడింకా నిద్ర లేవకముందే ప్రకృతి స్వయంగా మేల్కునే నేల మన పల్లెటూరు. చల్లని మంచు తెరలను చీల్చుకుంటూ వచ్చే ఉదయపు కిరణాలు, ఇంటి ముంగిట కల్లాపి చల్లి తీర్చిదిద్దే ముగ్గులు, గుడిగంటల పవిత్ర నాదాలు. సిటీల ట్రాఫిక్ సౌండ్లు, ఉరుకుల పరుగుల జీవితానికి దూరంగా స్వచ్ఛమైన గాలి, పచ్చని పైర్లు, మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక అందమైన పల్లెటూరు. ఆకాశం నుంచి చూస్తే పచ్చని తివాచీ పరిచినట్టుండే ఈ ఊరు భక్తి, ఐక్యత, సంస్కృతి కలగలిసిన మన పల్లె సీమలకు పాత తుంగపాడు నిదర్శనం. పచ్చని పొలాలు, స్వచ్ఛమైన గాలి, మనసున్న మనుషులు, ఇది మన పాత తుంగపాడు కథ. ఎన్ని నగరాలు తిరిగినా, ఎంత ఎదిగినా మన మూలాలు ఎప్పుడూ పల్లెటూరులోనే ఉంటాయి. ఇక్కడ మనుషుల ప్రేమ మీ మనసుని తాకినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఊరి జ్ఞాపకాలను కామెంట్స్లో మాతో పంచుకోండి. మన పల్లెటూరు గొప్పతనాన్ని అందరికీ చూపించడానికి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, మాతృభూమికి వందనం.